ఏం చేద్దాం? నాకేమో సేవ చేయాలనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజంగా సేవ చేస్తే అమ్మ ఒప్పుకుంటుందా? ఒకసారి అమ్మకి చెప్పి చూద్దాం. ఏమవుతుందో దేవుని చిత్తం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? లేరా, టీ పెట్టాను. సమృద్ధి పాస్టర్ గారు ఏమో సేవ అంటే సులువుగా ఉంటుందని చెప్పారే, నిజంగానే సులువుగానే ఉంటుందా? సమృద్ధి పాస్టర్ గారిలో ఉన్నారే. సమృద్ధి పాస్టర్ గారు ప్రైజ్ లాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరు బాబు మీరు? మీరు టీవీలోని యూట్యూబ్లోని కార్యక్రమాలు అవి చేస్తుంటారు కదా, సమృద్ధి అనే పేరుతో. మీరే కదండి? నేనే బాబు, నేనే. అన్నీ చెప్పింది నేనే. అవి చూస్తూ ఉంటానండి, మీ అభిమానిని. మీరు ఎక్కువ సమృద్ధి కోసమే చెప్తుంటారు కదండి, చాలా బాగా చెప్తారండి మీరు. దేవుడు సమృద్ధిగా ఇస్తున్నప్పుడు సమృద్ధి కోసం చెప్పాలి కదా, అందుకే సమృద్ధి కోసం చెప్తూ ఉంటా. సమృద్ధి గారు, నేను కూడా సేవ చేయాలనుకుంటున్నానండి. కాకపోతే మా ఇంట్లో వాళ్ళు, మా ఫ్రెండ్స్ అది కొంచెం ఆలోచించమని చెప్తున్నారు. చాలామంది అయితే వద్దనే చెప్తున్నారు. నా మనసుకైతే సేవ చేయాలని అనిపిస్తుంది, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవడు చెప్పాడు బాబు? ఇంకేం ఆలోచించుకో. నన్ను చూడు, నువ్వు మంచి పనే ఎంచుకున్నావు. నన్ను చూడు, సేవలో నన్ను ఎలా దీవించాడో. సేవకుడికి అంతా సమృద్ధే. సమృద్ధి గారు, సేవ ఎంత సులభమా? ఎంతో కష్టం, శ్రమ అంటుంటారండి చాలామంది. ఎవడు చెప్పాడయ్యా? సమృద్ధిని పొందుకోవడం రానివారు అలా చెబుతారు. దేవుడు మనల్ని సమృద్ధిగానే ఉంచుతాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్పడానికి హైదరాబాద్ వెళ్తున్నాను. భోజనము, ట్రావెలింగు, ఇంకా చెప్పాలంటే కాలు కూడా కింద పెట్టకుండా నన్ను అంత బాగా చూసుకుంటారయ్యా. ఈఎంఐనా పిఎంఐనా వాళ్ళ వైభవం 5 సంవత్సరాలు మాత్రమే. సేవకుడికి నిత్యము వైభవమే. సరే పాస్టర్ గారు, ఉంటాను. ప్రైజ్ లార్డ్. ఏంటి ఆలోచిస్తున్నావు? ముందు టీ తాగు. అమ్మా, నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నానమ్మా. ఉన్న పాస్టర్లే ఎక్కువైపోయారు, నువ్వు వాళ్ళకి తోడవుతావేంటి? ఇన్ని రోజులు డబ్బులు పోసి చదివించింది సేవ చేయడానికి కాదు, నన్ను పోషిస్తావని. అయినా సేవ సేవని తిరిగితే నన్నెవరు పోషిస్తారు? నువ్వు సేవ చేయాలనుకుంటే నీ చావు నువ్వు చావు. నా ఇంట్లో ఉండొద్దు, బట్టలు తీసుకొని వెళ్ళిపో. అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా నేను దేవుని సేవ చేస్తానమ్మా. పనులన్నిటి మీద అదే పెద్ద పని, నీకు తెలుసా? నాకు ఉపయోగపడిన కొడుకు నాకొద్దు. నువ్వే పుట్టలేదనుకుంటాను. అమ్మా, ఒకసారి నేను చెప్పింది వినమ్మా. నువ్వేం చెప్పినా నేను విన్ను. ఏంటి దేవుని సేవ చేద్దాం అనుకుంటే ఎలా జరుగుతుందేంటి? సమృద్ధి పాస్టర్ గారేమో సేవ అంటే చాలా సులభమని చెప్పారు, నాకేమో ఇలా జరుగుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మ చెప్పిన వాటి వినాలా లేదా సేవ చేయాలా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. యేసయ్యా. హలో బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రెసిడెంట్ బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రదర్. ఏంటి ఈ మధ్య కనిపించడం మానేశారు? వర్క్ విషయం వల్ల కనిపించట్లే. ఓకే, అది కాదు కానీ నేను ఇలా దేవుని పరిచర్య చేద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు మీరు ఏమైనా సహాయంగా రాగలరా? బ్రదర్, ఆదివారం చర్చికి వెళ్ళామా, కానుక ఇచ్చామా అన్నట్టు ఉండాలి, కానీ ఈ సేవలన్నీ మనకు ఎందుకు బ్రదర్? అది కాదు బ్రదర్, మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. ఇలాంటి ఆటల్లో నన్ను ఇబ్బంది పెట్టకండి బ్రదర్, మీరేమనుకున్నా. మీరు రావాలనుకుంటే రండి బ్రదర్. సరే బ్రదర్, నేను చెప్తాను మీకు ఏదో విషయం. సరే సరే సరే. అబ్బా, చంపేశారా బాబు, తల పోద్దు.
6 నెలల నుంచి తిరుగుతున్నావు. ఈఎంఐ కట్టకండి ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? సార్ అది నోటీస్ ఇచ్చినా పట్టించుకోవట్లేదే. సార్ కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాను సార్. లే 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 దిగు దిగు దిగు. సార్ ఆఫీస్కి వచ్చి సార్ మాట్లాడుకుందాం చెప్తున్నాను పద. సార్. దిగు దిగు దిగు. సార్ అదే మాట్లాడుకో. ఆఫీస్కి వచ్చి మాట్లాడుకుందాం. ఆఫీస్కి వచ్చే ఫోన్లో రెస్పాన్స్ ఉండవు ఏముండవు అలాగనా. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? సేవ చేయడం వల్ల ఇదంతా జరుగుతుందా? ఏంటి అర్థం కావట్లేదు. అమ్మా ఏసయ్యా, ఇంకెంత దూరం నడవే. అమ్మా బా, పర్సులో ఏమో డబ్బులోనే ఏమో చూద్దాం. గొంతు ఎండిపోతుంది. ఇక్కడ ఏదో వాటర్ ఉంది. నాయనా, ఎవరు నువ్వు? నేను అది నేను
శ్రమల అలల తాకిడికి అలసిపోయి ఆగిపోవాలనుకుంటున్నావా? నేను ఎన్నో శ్రమల్లో ఉన్నానని మీకెలా తెలుసు? బాధతో బరువెక్కిన నీ గుండెఘోష నీ కళ్ళల్లోనే కనబడుతుంది. అసలేమైంది? ఎందుకిక్కడికొచ్చావు? అసలేమైంది నాయనా? ఎందుకిక్కడికొచ్చావు? ఈ ప్రాంతానికి ఎవరూ రారే? నేను సేవ చేయడానికి బయలుదేరాను. ఎటు వెళ్ళాలో తెలియక ఏం చేయాలో తెలియక ఈ ప్రాంతానికి వచ్చాను. ఎప్పుడైతే ఈ సేవ చేయాలనుకున్నానో అప్పటి నుంచి ఈ బాధలు పడుతూనే ఉన్నాను. ఎన్నో వేదనలు భరిస్తూనే ఉన్నాను. శ్రమలొచ్చాయని ఆశయాలని ఆవిరి చేస్తావా? ఎగిరే పక్షుల్ని, ఈదే చేపల్ని, అడవి మృగాలని, జీవుల్ని అన్నిటినీ పరిశీలించు. అన్నీ కూడా శ్రమపడుతున్నాయి. నాగలి పట్టిన రైతును చూడు, సుత్తిని పట్టిన కార్మికుని చూడు. ఎవరిని చూసినా సరే, చిన్న నుండి పెద్ద వరకు, ధనికుడి నుండి పేదవారి వరకు ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. దేనికోసం అంటే భౌతిక సంబంధమైన శరీరం కోసమే వారు కష్టపడుతుంటే దేవుని కోసం నువ్వు కష్టపడక్కర్లేదా? ఆత్మ సంబంధమైన పోరాటం చెయ్యక్కర్లేదా? ఒక్కసారి ఆలోచించు. నీవు పట్టుకున్న పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదవలేదా? శ్రమదినాన నీవు కృంగిని ఎడలా చేతగాని వాడు అవుతావని బైబిల్లో రాసి ఉంది. శ్రమదినాన నీవు కృంగిపోతే చేతగాని వాడు అవుతావు. నువ్వు దేవుని బిడ్డగా నిలబడాలి. శ్రమల్ని ఎదిరించాలి. నీతిమంతులకి అనేక శ్రమలు కలుగుతాయని బైబిల్లో రాసిపెట్టి ఉంది. ఆ శ్రమల్లో దేవుడు నిన్ను కాపాడతాడని కూడా రాయబడి ఉంది. లోకంలో ఉన్న మాటల్ని చూడకుండా జీవగ్రంథంలో ఉన్న భక్తుల చరిత్రలను ఒకసారి తెరిచి చదువు. వారెంత శ్రమపడ్డారో నీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా శ్రమపడ్డారు. ఆ శ్రమల్లో విజయాన్ని పొందారు. దేవుని కోసం బ్రతికారు. దేవుణ్ణి మహింపరిచారు. కనుక నీవు ఒకసారి జీవగ్రంథాన్ని తెరిచి చూడు. ఆ శిలను చూడు ఒక్కసారి. పులిదెబ్బ తగలకుండా శిల శిల్పం అవుతుందా? పులిదెబ్బ తగలకుండా ఏదైనా రూపాన్ని పొందిందా? ఒకసారి ఆలోచించు. గాయపరచకుండా వెదురు వేణువు అవుతుందా? నీవు గాయపరచబడితే ఎన్నో బోధలు అర్థమవుతాయి. నీవు గాయపరచబడితేనే నువ్వు దేవునికి మహిమకరంగా బ్రతకగలవు. నీ అనుభవ సాక్ష్యాలను ఇతరులకు పంచుకోగలవు. లే, నిలబడు, ధైర్యంగా పోరాడు. లోకం కోసమే అనేక మంది పోరాడుతున్నప్పుడు దేవుని కోసం నువ్వెందుకు పోరాడలేవు? జీవం కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అనే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యవనస్తులకు నువ్వు మాదిరి కావాలి. నీలాంటి యవనస్తులే దేవునికి కావాలి. నీలాంటి వారు అందరూ శ్రమ వచ్చిందని వెనక్కి వెళ్ళిపోతున్నారు. నువ్వు నిలబడాలి నేస్తాం. నిలబడు, ధైర్యంగా ప్రార్థన చేసుకో. ఆత్మ సహాయంతో ముందుకు వెళ్ళు. ప్రతి చీకటి వెనకాల ఒక సూర్యోదయం ఉంటుంది. నీవు కూడా నీ చీకట్లను తొలగించుకొని ఒక సూర్యునిలాగా వెలుగొందాలి. అనేక మందిని జీవజ్యోతిలాగా వెలిగించాలి. లే, పైకి లే, క్రీస్తు మార్గాన్ని అనేక మందికి చెప్పు. లేనేస్తాం, లే, నిలబడు. ఏంటి దేవుడు నాతో మాట్లాడా? ఇదంతా కళ. నేను ఇంకా నిజం అనుకున్నానే. దేవుడు నన్ను దర్శించాడైతే. దేవుని సహాయం కోసం ప్రార్థన చేద్దాం. దేవా, మీకే స్తోత్రములు. శ్రమలు తట్టుకునే శక్తిని ఉన్న దేవా, నన్ను ముందుకు నడిపించండి. ఎవరు బాబు నువ్వు? సువార్థికుడువా? ఇలా రా. నేను సువార్థికున్నే. రా బాబు, పర్వాలేదు. బాగా తడిచిపోయావు. వర్షం
చాలా ఉంది నాయన. ఏంటది? బైబిల్ అండి. నేను సేవకు సమర్పించుకున్నాను. సేవకు సమర్పించుకున్నావా? రా వెళ్దాం. ఏంటి మీ పేరేంటండి? పేరా? మా అమ్మా నాన్న పెట్టిన పేరు సాగర్. మతోన్మాదులు పిలిచేది సమాధాన సామ్రాట్. ఓకేనా? ఏంటి నాకు ఇంకా సువార్త ఉన్నదండి, నేను ఇంకా వెళ్ళాలి. ఇంకా సువార్త చేస్తావా? సువార్తికుడువా? తీసుకో. సార్ వద్దు సార్. తీసుకో. సార్. ఇది నీకు కాదు, ఆ దేవుడికి. తీసుకో అమ్మా, పర్వాలేదు. నువ్వు సువార్త చేసినప్పుడు నిన్ను ఎవరైనా ఆపినట్టయితే నాకు అర్జెంటుగా ఫోన్ చేయి. నా నెంబర్ నీకు ఇస్తాను. ఓకేనా? మా ఇల్లు ఎక్కడే, రండి. జాగ్రత్త. సరే అండి. సువార్త చూసుకొని మా ఇంటికి రండి. సరే. సరే. దేవుని నా ప్రార్థన విన్నావయ్యా, నీకే స్తోత్రములు. యేసయ్యా నీకే వందనములు. నీ సహాయంతో ముందుకు వెళ్తే నీ కార్యాలు జరుగుతాయని నిరూపించావు తండ్రి. వందనాలు తండ్రి. ఇంకా నన్ను మీ సేవలో ముందుకు నడిపించండి అయ్యా, సహాయం చేయండి. చదువుకోండి, దేవుని మాట బాగుంటాయి. నేను కూడా మీతో రావచ్చా? తప్పకుండా. దేవుని సేవ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. అయితే నేను కూడా మీతో సేవకు వస్తాను. సరే పదండి బ్రదర్.